అని కేర్ ఆఫ్ అడ్రస్ అంటే మనకు గుర్తొచ్చే పేర్లలో ఒకటి అలీ గారు. అలీ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సార్ డీజేగా కూడా బాగా ఎంటర్టైన్ చేశారు సార్, ఇందాక సాంగ్ చూసాం. థ్యాంక్ యూ అమ్మా. పాత్రికేయ మిత్రులకి, మీడియా సోదరులందరికీ నమస్కారం. సాంప్రదాయని, సూతిని, సుతపూసిని మా సుధీర్ సాంప్రదాయబద్ధంగా శుద్ధి లేకుండా పూసగుచ్చినట్టు రేపు 6వ తారీఖు చెప్పబోతున్నాడు. సో అంత అద్భుతమైన ఒక కథ శివాజీకి చెప్పి ఒప్పించి, నేను ఎన్ని రోజులు షూటింగ్ చేస్తాను అనేది నాకు తెలియదు సార్, మీరు ఇన్ని రోజులు నాకు టైం ఇవ్వండి అంటే నేను ఇంతే ఇస్తాను అబ్బాయి అని చెప్పడం జరిగింది. అంతలోనే తను ఆ సినిమా తీయడం కూడా జరిగింది. లక్కీగా మాకు ఓటీటీలో వెళ్ళే టైంకి ఆ సినిమా అనిల్ రావుపూడి గారు చూడటం, అబ్బాయి ఇది థియేటర్లో రిలీజ్ చేయండి చాలా బాగుంటుంది అని ఒక అద్భుతమైన ఐడియా ఇవ్వటం, దాంతో మా బనివాసు గారు ముందుకు రావటం అండ్ నిజంగా చాలా ఆనందంగా ఉంది. అండ్ అంతేకాకుండా ఇటీవల మధ్యకాలంలో థియేటర్లో ఒక 2 గంటల సేపు కూర్చొని డెఫినెట్గా ఎంజాయ్ చేసే సినిమా శివాజీ తీసిన ఈ సాంప్రదాయని, సూతిని, సుతపూసిని. సో వీళ్ళిద్దరు కాంబినేషన్ మా అందరికి తెలుసు. మిస్ అమ్మ, అలాగే టాటా బిర్లా మధ్యలో లైలా, అదిరిందా చంద్రం, అలాగే ఇప్పుడు 4వ సినిమా, ఇది 4వ కాంబినేషను ఈ సాంప్రదాయాన్ని, సూతిని, సుతపూసిని. సో ఆల్మోస్ట్ నేను మిస్ అమ్మలో లేను కానీ ఈ 3 సినిమాల్లో అయితే ఉన్నా. అదిరిందా చంద్రం, టాటా బిర్లా, మళ్ళీ ఈ సాంప్రదాయం, సుతపూసిని, ఈ కాంబినేషన్ డెఫినెట్గా పెద్ద హిట్ అవుద్దని నా నమ్మకం ఉంది. అండ్ డైరెక్టర్ మీద చాలా కాన్ఫిడెంట్గా ఉంది. ఎందుకంటే తను మాకు ఏదైతే చెప్పాడో అదే తీశాడు, ఏదైతే తీశాడో అదే చెప్పాడు. సో